చైనాలో జనాభా తగ్గుదలని, వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొనడానికి అక్కడి ప్రభుత్వం కొన్ని ఆర్థిక ప్రోత్సాహాలను అందిస్తుందంట. రెండో బిడ్డని జన్మనిస్తే దాదాపు 6 లక్షల రూపాయలంట. అదే మూడో బిడ్డకు జన్మనిస్తే సాక్షాత్తు 12 లక్షల రూపాయలు మన ప్రభుత్వం ప్రోత్సాహంగా ఇస్తుందంట. అంతేకాకుండా జనవరి 2025 1వ తేదీ నుంచి ఎవరైతే పిల్లలను కంటారో వాళ్ళందరికీ కూడా సుమారు నెలకి 3,600 రూపాయలు, అంటే సంవత్సరానికి దాదాపు 68,500 రూపాయలు దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఇస్తుందంట. ఇంకెందుకు, చైనా ప్రజలు మాత్రము ఈ ఆఫర్ని తిరస్కరించేందుకు కూడా సిద్ధంగా ఉంటున్నారంట. ఎందుకంటే అక్కడ ఉద్యోగ కొరత, జీవన ప్రమాణం పెరగడం, ఈ రెండింటి వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయట్లేదు అంట. వాళ్ళు అసంతృప్తిగానే ఉన్నారు అంట, వాళ్ళు వివాహం చేసుకొని పిల్లల్ని కనాలన్నా కానీ ఈ ప్రభావం అనేది కూడా గత 2-3 దశాబ్దాల తర్వాత చైనా మీద చాలా ప్రభావం పడుతుంది అనేది కూడా అర్థమవుతుంది. సో ఇక భారత్ దాన్ని ఉద్దేశించి కూడా ఆల్రెడీ కొన్ని ప్రణాళికలను అయితే తీసేసుకుంది. ఆల్రెడీ మనకు తెలుసు, ఇటు చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో, అటు స్టాలిన్ కానీ వీళ్ళు ఎక్కువ మంది పిల్లలను కనమని ప్రోత్సహిస్తున్నారు. సో భారతదేశం అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా ప్లాన్లోనే ఉంది. బట్ ఇక్కడ చైనాలో మాత్రం దాదాపుగా పిల్లలను కనడానికి లక్షల ప్రోత్సహిస్తున్నా కానీ అక్కడ ప్రజలు మొగ్గు చూపించట్లేదు లేదంట. సో చూద్దాం మరి ఏమవుతుందో.